నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమలలో పరకామణిలో జరిగినటువంటి దొంగతనం గురించి భూమన కరుణాకర్ రెడ్డి గారిపై ఆరోపణలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఆయన స్పందిస్తూ తనపై నేరం నిరూపితం అయితే తిరుమలలో ఆయన తల నరుక్కుంటాను అంటున్నారు. అలాగే సిబిఐ ఎంక్వైరీని కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆయనపైన ఆరోపణలు రావడంలో వాస్తవం ఎంత? మరి ప్రతిసారి కూడా ఆయన ప్రమాణం చేస్తాను అంటున్నారు కాబట్టి ఆయన మాటలు నిజమని నమ్మే అవకాశం ఉందా? అలాగే మరి తిరుమల కేంద్రంగా ఎందుకు పదే పదే ఈ రాజకీయం నడుస్తుంది? గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి రాజకీయాలు తిరుమల కేంద్రంగా జరిగాయా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పిసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మిగతా రాజకీయాలు ఎలా ఉన్నా కూడా తిరుమల కేంద్రంగా రోజుకు ఒక అంశం బయటకు వస్తుంది. నిజంగా ఇది హిందువులకు ఒక అవమానకర పరిస్థితులనే చెప్పాలి. దేవుణ్ణి రాజకీయాలకు అడ్డం పెట్టుకోవడం అసలు ఏంటి? గతంలో ఎప్పుడైనా ఉందా? ఇప్పుడే ఇది జరుగుతుందా? ప్రతిదీ ఎందుకు తిరుమల కేంద్రంగానే బయటకు వస్తుంది? భూమన గారు మరి సవాల్ విసురుతున్నారు. ఆయన సవాల్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఒక సాధారణ శ్రీవారి భక్తులుగా మీకు నాకు శ్రీవారి పట్ల భక్తి ఉంటుంది. ఆ భక్తితో పాటు మన వల్ల శ్రీవారికి ఏదైనా అపచారం జరిగితే మనకి ఏదైనా ఒక పాపం చుట్టుకుంటుందేమో, శ్రీవారి శాపం తగులుతుందేమో అనే ఒక భయం కూడా ఉంటుంది మనకి. అందుకని మనం ఏం చేస్తాం, మంచి చేయకున్నా పర్వాలేదు కానీ వీలైనంత వరకు మన వల్ల చెడు జరగకూడదని చూసుకుంటాం. కానీ స్వతహాగా ఎటువంటి భక్తి భావన లేని ఒక నాస్తికుడు, పైగా ఇంట్లో క్రిస్టియానిటీని ఆచరించే భూమన కరుణాకర్ రెడ్డి, అతనికి పదవుల కోసం ఇవాళ నటులు ఉన్నారు. ఈరోజు భిక్షగాడి పాత్ర పోషిస్తారు. అంటే ఆ సినిమాలో లేదంటే ఆ నాటకంలో అతనికి ఆ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఇమిడిపోతారు. రేపొద్దున శ్రీమంతుడి పాత్ర అప్పచెప్తే ఆ పాత్రలో ఇమిడిపోతారు. ఎల్లుండి ఒక పెద్ద చక్రవర్తి పాత్ర ఇస్తే అందులో ఇమిడిపోతారు. ఆ మరుసటి రోజు ఒక పెద్ద పండితుడి పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఇమిడిపోతారు. అంటే వాళ్ళకి ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యం కలిగిన నటులు. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆ రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెత్తిన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి అనే ఒక కిరీటాన్ని పెట్టారు కాబట్టి గొప్ప భక్తుడిగా నటిస్తూ ఉన్నాడు. కానీ ఆయన నేపథ్యం వేరు, ఆయన పెరిగిన పరిస్థితులు పరిణామాలు వేరు, ఆయన ఆచరించిన ఆచార వ్యవహారాలు వేరు. ఆయన నాస్తిక సమాజంలో సభ్యుడనేది వాస్తవం. ఆయన తిరుమల శ్రీవారిని ఉద్దేశించి నల్లరాయి చెప్పుతో కొడతా అన్న పదాలు వాడింది వాస్తవం. ఆయన కుమార్తె వివాహం క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది వాస్తవం. వీటిని ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించడం. నేను హైందవ ధర్మ పరిరక్షణకి కట్టుబడి ఉన్నా అని చెప్తున్నాడు. నిజంగానే హైందవ ధర్మ పరిరక్షణ కట్టుబడి ఉన్నావే అనుకుందాం. ఇతను చైర్మన్గా ఉండగానే కదా తిరుమల శ్రీవారి కైంకర్యానికి వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యి బెస్ట్ క్వాలిటీ అని చెప్పి నందిని నెయ్యి తీసుకొచ్చుకుంటున్నారు. అది రైతు సమాఖ్యలకు సంబంధించిన నెయ్యి. వాళ్ళు నాన్ ప్రాఫిట్ మోటివ్ తోటి కాస్ట్ టు కాస్ట్ వాళ్ళు శ్రీవారి కోసం అని చెప్పని అన్ని లక్షల కేజీల నెయ్యి వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. అటువంటి నెయ్యిని అంత పవిత్రంగా భక్తులు, లక్షలాది మంది శ్రీవారి భక్తులు ప్రసాదంగా తీసుకునే నెయ్యిని బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదిక మీద కాకుండా రేటు విషయంలో కాంప్రమైజ్ అయ్యి నెయ్యి సరఫరా చేయించుకోవాలని చెప్పనే టెండర్లు ఈయన హయాంలోనే కదా ఖరారైంది. ఎలా సాధ్యం అది? నీకు శ్రీవారికి వినియోగించే నెయ్యి బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదిక మీద కొనుగోలు చేయాలా, లోయెస్ట్ ప్రైస్ ప్రాతిపదిక మీద కొనుగోలు చేస్తారా? బెస్ట్ క్వాలిటీ అనుకున్నప్పుడు రేట్ ఎక్కువే ఉంటుంది. నువ్వు రేట్ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నావు అని అంటే క్వాలిటీ దగ్గర కూడా కాంప్రమైజ్ అయినట్టే కదా. 490 రూపాయలు ఒక సంస్థ నెయ్యి సరఫరా చేస్తుంటే 319 రూపాయల 80 పైసలకి ఇంకొక సంస్థ నేను సరఫరా చేస్తాను వచ్చింది అని అంటే అదే క్వాలిటీ నెయ్యి మార్కెట్లో పోని మిగిలిన కాంపిటీటర్స్ ఎవ్వరూ కూడా అంతకన్నా తక్కువకి ఇవ్వడానికి సిద్ధంగా లేని దగ్గర వీడు మాత్రమే 319 రూపాయల 80 పైసలకి ఎలా ఇవ్వగలుగుతున్నాడనే కనీస మాత్రపు ఆలోచన, విఘ్నత ఉంటే అక్కడ శ్రీవారి పవిత్రత గురించి, శ్రీవారికి నివేదించే నైవేద్యం గురించి, లక్షలాది మంది భక్తులు పవిత్రంగా తీసుకునే ప్రసాదం గురించి ఆలోచన చేయలే. అసలు ఎవరు అప్పచెప్పారు వీళ్ళకి? ఈ తక్కువ రేటు కొనమనే బాధ్యత వీళ్ళకి అప్పచెప్పింది ఎవరు? ఆ నిర్ణయం ఎవరిది? ఎందుకు తీసుకున్నారు? అంటే అక్కడ శ్రీవారి పవిత్రత విషయంలో కాంప్రమైజ్ అయ్యారని అర్థమవుతుంది కదా. అటువంటి వాళ్ళకి ఇంకా మరి ఇప్పుడు ఈ పరకామణి దొంగతనం అంశం కూడా ఎంత వేగంగా వెలుగులోకి వచ్చింది. మనం ఈ మధ్య ఒక పాట
కొంచెం విస్తృతంగా సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. ఎప్పటి పాపాలు అప్పుడే, ఇక్కడ తప్పులు ఇచ్చోటనే అని చెప్పని ఒక పాట చాలా రెగ్యులర్గా వింటూ ఉన్నాం మనం. నువ్వు 4 రోజుల ముందు ఎవరో ఒక ప్రైవేటు శిల్పకళాకారుడికి సంబంధించి ఇన్కంప్లీటెడ్గా ఉన్న ఒక విగ్రహాన్ని 22 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ పడేసూరుకుంటే దాన్ని టీటీడీకి సంబంధించిన విగ్రహం కాదు, టీటీడీ తయారు చేయించిన విగ్రహం కాదు, టీటీడీ ఆలయాలకు సంబంధించిన విగ్రహం కాదు, అదొక ప్రైవేట్ విగ్రహం. నువ్వు చైర్మన్గా పనిచేసిన నాడు కూడా అక్కడే ఉంది. అది అసలు విష్ణుమూర్తి విగ్రహమే కాదు. అయినా సరే ఆ విగ్రహం సాకుగా తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలిని అపఖ్యాతి పాలు చేయాలని చెప్పిన ప్రయత్నం చేసావు కదా. చేసావని నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయింది కదా. మరి అటువంటప్పుడు ఈ విధమైన రాజకీయపు దుమారానికి శ్రీవారి సంస్థానాన్ని వాడుకుంటున్నావు. మరి ఎన్నాళ్ళు పట్టింది? నువ్వు ముందు రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరయ్యి వచ్చావు. మరుసటి రోజు హైకోర్టులో ఈ పరకామణి దొంగతనం కేసు విచారణ జరిగింది. నువ్వు చైర్మన్గా కొనసాగినాడు జరిగిన భాగవతం వెలుగులోకి వచ్చింది కదా. నువ్వు ఇవాళ నేను అమాయకుడిని, ఆణిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని, నాకు అసలు ఏం సంబంధాలు లేవు, నా తల నరుక్కుంటా అంటున్నావు. నువ్వు తల నరుక్కో అవసరంలా. నీ తల సక్రమంగా నీ మెడ మీద ఉంచుకొని నువ్వు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పు. రవికుమారు రెడ్ హ్యాండెడ్గా దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. విజిలెన్స్ వాళ్ళు అతని దొంగతనాన్ని కెమెరాల సాక్షిగా నిర్ధారణ చేశారు. అతని దగ్గర నుంచి అతను కాజేసిన $1 నోట్లు పట్టుబడ్డాయి. రెడ్ హ్యాండెడ్గా ఒక దొంగ దొరికి అతని మీద కేసు నమోదైనప్పుడు అతని పోలీసులకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల? అరెస్ట్ ఎందుకు చూపిలా? రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కదా, విజిలెన్స్ వాళ్ళకే దొరికాడు కదా, ఇమ్మీడియట్గా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, వాళ్ళు కస్టడీలోకి తీసుకోవాలి కదా. ఎందుకని అతను అరెస్ట్ చూపిలా? అరెస్టు చూపించకుండా అతనితోటి పంచాయతీలు చేసింది ఎవరు, ఎందుకు చేశారు? అతను అరెస్టు చూపించిన తర్వాత, అతను జైలుకి వెళ్ళిన తర్వాత అతనిలో నిజంగా పశ్చాత్తాపం కలిగితే, నేను ఈ దొంగతనాలకు పాల్పడటం వల్ల ఇవాళ నా జీవితం ఈ జైలు దాకా వచ్చింది, నేను రియలైజ్ అవుతున్నా, నేను ఈ స్వామివారి సొమ్ము కాజేసిన ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులు నేను స్వామివారికి తిరిగి స్వాధీనం చేస్తానని చెప్పని అతను నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు ఆ ఆస్తులు స్వామివారికి హ్యాండ్ ఓవర్ చేయడం ఒక ప్రక్రియ జరిగింది. దొంగతనం రెడ్ హ్యాండెడ్కి దొరికాడు. దొరికినప్పుడు అసలు పోలీసులకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చూపించలేదు? అరెస్టు చూపించకుండా అక్కడ నుంచి అతన్ని తప్పించింది ఎవరు ఆదేశాలతో తప్పించారు? అలాగే నాటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్, ఇతన్ని పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా, ఇతని మీద కేసు నమోదు చేశారు. అంటే అతను దొంగతనాన్ని ప్రోత్సహించకూడదు అని చెప్పని చిత్తశుద్ధితో, అంకిత భావంతో తన డ్యూటీ తాను చేశాడు సతీష్ కుమార్. అలా చేసిన సతీష్ కుమార్ని సెప్టెంబర్ నెలకు వచ్చేటప్పటికి రాజీ పడమని చెప్పని, లోక్ అదాలత్లో రాజీ పిటిషన్ ఫైల్ చేయమని చెప్పని ప్రోత్సహించింది ఎవరు ఆదేశాలతో? ఒక ప్రభుత్వాధికారిగా తన సమక్షంలో జరిగిన ఒక దొంగతనాన్ని పట్టుకొని తాను ఇచ్చిన రిపోర్టుని తనకు తానుగా, అది వ్యక్తిగత హోదాలో సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు కాదు, తిరుమల తిరుపతి దేవస్థాన విజిలెన్స్ అధికారిగా అతను ఇచ్చిన ఫిర్యాదు. అతను ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా ఆ కన్సర్న్డ్ విజిలెన్స్ హెడ్ కానీ, తిరుమల తిరుపతి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి కానీ, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వీళ్ళ ఆదేశాలు లేకుండా వీళ్ళు అతన్ని నువ్వు వెళ్ళి విత్డ్రా చేసుకో, రాజీ పడు అని చెప్పని చెప్పకుండా అతను ఇండివిజువల్గా తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విజిలెన్స్ విచారణలో నాటి పోలీస్ అధికారుల ఒత్తిడి వల్ల నేను రాజీకి ఒప్పుకున్నాను అని చెప్పని ఆ కన్సర్న్డ్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ చెప్తున్నాడు. ఎవరా పోలీస్ అధికారి? ఎందుకు ఒత్తిడి పెట్టాడు? ఎవరి ఆదేశాలతో పోలీసు అధికారి అక్యూజ్డ్ని అరెస్టు చేయకుండా ఫిర్యాదుదారుని ఒత్తిడి పెట్టి లోక్ అదాలత్లో రాజీకి ప్రయత్నం చేశారు? సహజంగా లోక్ అదాలత్లో రాజీలు జరుగుతాయి. రాజీపూర్వకంగా కేసులు, రాజీ పిటిషన్ ఫైల్ చేసి కేసులు కొట్టేయించుకుంటారు. ఏ కేసులు కొట్టేయించుకుంటారు? ఇరువురు వ్యక్తుల మధ్య ఏదైనా ఆర్థికపరమైన లావాదేవీలు కానీ, ఏదైనా పొలాల దగ్గర తగాదాలు కానీ, గట్టుల దగ్గర తగాదాలు కానీ, ఏదైనా 2 గ్రూపులు కొంచెం ఉద్రిక్త పరిస్థితుల్లో ఘర్షణలు పడిన వాళ్ళు కానీ, అలాగే మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్కి అప్లై చేసిన వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకుంటారు. పిలిచి అడుగుతారు, మీరిద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోవాలనుకుంటున్నారా? మీ ఇద్దరికి సంబంధించిన, అంటే
ఈ వైవాహిక బంధం ద్వారా అవ్వాల్సిన సెటిల్మెంట్లు పరిష్కారాలన్నీ చేసుకున్నారా? మీరిద్దరూ సంపూర్ణ అంగీకారానికి వచ్చి మా దగ్గరికి వచ్చారు కదా, నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు వాళ్ళిద్దరికి విడాకులు ఇస్తూ నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇవి ఈ వ్యక్తిగత స్థాయిలో జరిగేవి. కానీ ఒక సంస్థకి సంబంధించిన సొమ్ము కాజేస్తూ ఒక వ్యక్తి పట్టుబడితే అతని మీద నమోదు చేసిన కేసుని రాజీ పడటం, దొంగతనానికి రాజీ పడటం ఎక్కడ ఉండదు. కేసు నమోదు కాకుంటే ఇదే ఆ సతీష్ కుమార్ కనుక ఆ రోజు పోలీసులకి ఫిర్యాదు చేయకుండా ఉన్నట్టయితే లోక్ అదాలత్ దాకా కూడా వెళ్ళేవాడు కాదు. ఎప్పుడైతే ఇష్యూ ఎక్స్పోజ్ అయిందో, ఇష్యూ పోలీసు కేసు దాకా వెళ్ళిందో, అప్పుడు కాంటపట్టు సిచ్యుయేషన్లో ఆ రవికుమార్ దగ్గర నుంచి కొన్ని ఆస్తులైనా శ్రీవారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. తిరుపతి రూరల్ మండలంలో ఒక 5 ఆస్తులు, మెడ్రాసు టీ నగర్లో ఒక ఆస్తి, అలాగే మెడ్రాస్లోనే నీలంగరై అని చెప్పని అక్కడ ఇంకొక ఆస్తి. 7 డాక్యుమెంట్లు, 7 సేల్ డీడ్ల ద్వారా శ్రీవారికి అతనికి సంబంధించిన ఆస్తులు కొంత దాఖలు చేయించారు. ఎంత ఖరీదైన ఆస్తులో తెలియదు అది. అంటే 7 సేల్ డీడ్స్ నాకు గుర్తున్న వరకు 2563 ఆఫ్ 2023 డాక్యుమెంట్ ఒకటి, 25, 69, 70, 71, 72 ఆఫ్ 2023, 5 సేల్ డీడ్లు తిరుపతి రూరల్ మండలంలో. ఈ సేల్ డీడ్లు ద్వారా ఎంత ఎక్స్టెంటు, ఎంత ఖరీదైన ఆస్తులో మనకి ఇంకా నిర్ధారణ కాల. 7 ఆస్తులు శ్రీవారికి దఖలు చేయించారు. అదే ఇష్యూ పోలీస్ కేసు దాకా వెళ్లకుండా ఉన్నట్టయితే మొత్తానికి మొత్తం వీళ్ళే కొట్టేసేవాళ్ళు. ఇవాళ ఆ రవికుమారు వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆ సతీష్ కుమారు ఎవరతన్ని ఒత్తిడిపెట్టి ఈ రాజీకి ఒప్పించారనేది వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. అందులో ఉన్న అధికారులు అప్రూవర్లుగా మాట్లాడడానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఈ దొంగతనం ద్వారా అతను ఎంత సంపాదించాడు అంటే, ఇక్కడ జరిగింది ఒక దొంగతనం అయితే ఆ దొంగ సొమ్ముకి కక్కుర్తి పడ్డారు అని అంటే అసలు వీళ్ళనేమనాలి? దొంగతనం చేసినాడు కన్నా మనకు ఒక సామెత చెప్తారు, అడుకు తినే అత్తకి గీరుకు తినే అల్లుడు అంటారు. ఇవాళ ఆ రవికుమార్ అనే అతను దొంగతనం చేస్తే అతను దొంగ సొమ్ము కొట్టేసిన పెద్ద బందిపోటు దొంగలీళ్ళు, బాధ్యత కలిగిన వ్యక్తులు, కీలక హోదాల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు, అధికారాన్ని ఉపయోగపెట్టి ఇటువంటి దొంగతనాలు భవిష్యత్తులో కూడా జరగకుండా కాపాడాల్సిన వ్యక్తులు, వాళ్ళందరూ కలగలిసి ఈ దొంగ సొమ్ము కక్కుర్తి పడితే ఇచ్చోటనే అని చెప్పని మనం ఇందాక మాట్లాడుకున్నది, భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి ప్రాతిపదికగా వైసీపీకి రాజకీయ మైలేజ్ రప్పించాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని అతను ప్రయత్నం చేస్తున్నందుకు అతని హయాంలో జరిగిన, అతని ప్రమేయంతో జరిగిన ఈ అంశం వెలుగులోకి వచ్చింది. నువ్వు తలే నరుక్కుంటావా, లేదు నీ దొంగతనం రేపటి రోజున ఈ అప్రూవర్లు కూడా బయటకు వచ్చి ఎవరెవరికి ఏ ఆస్తులు దఖలపడ్డాయి, ఎవరెవరు ఏ ఆస్తులు దక్కించుకున్నారనే వాస్తవాలు వెలుగులోకి వస్తే ఆ రోజు ఆ తిరుపతి ప్రజలే ఆల్రెడీ మొన్నటి ఎన్నికలు 63,000 ఓట్లతో ఓడించారు. రేపటి రోజున మనకు వెనక గ్రామాల్లో ఎవరైనా ఒక దొంగ దొరికితే ఏం చేసేవాళ్ళు అంటే, గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టి గాడిద మీద ఎక్కించి ఊరేగించేవాళ్ళు, మెడలో ఒక పలకేసి నేను దొంగని అని రాయించి. అప్పుడు కన్నా సిగ్గొచ్చి ఇక ఇటువంటి దొంగతనాలకి పాల్పడుకుంటాడు అని చెప్పని. మరి 63,000 ఓట్లతోటి తిరస్కారానికి గురైతే, చేత్కారానికి గురైతే కొంచెమన్నా సిగ్గు బిడియం అనేది ఉంటే కొన్నాళ్ళైనా హుందాయిన రాజకీయాలు కట్టుబడదాం, ఇటువంటి చిల్లరమల్ల రాజకీయాల జోలికి వెళ్ళకూడదనే విఘ్నత ప్రదర్శిస్తారు. కానీ అవన్నీ వదిలేసి తిరుమల శ్రీవారి కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదయమైన, ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ధార్మిక క్షేత్రంగా పేరున్న తిరుమల శ్రీవారి ఆలయంతో ఈ విధమైన రాజకీయాలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లింపబట్టం ఖాయం. అతను నేను తలనరుక్కుంటానంటాం కాదు, రాజకీయంగా వాళ్ళ తండ్రి కొడుకులకి ప్రజలు ఆల్రెడీ చేసిన శిరచ్ఛేదం మరింతగా, కేసీఆర్ గారు చెప్తారు కదా, మైలు లోతున బొందబెట్టాలి అని చెప్పని, తిరుపతి ప్రజలు కూడా శ్రీవారి కరుణా కటాక్షాలతోటి అటువంటి నిర్ణయమే తీసుకుంటారు, అదే అమలు జరుగుద్ది. కానీ సార్, టీటీడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటారు, కానీ ఆ పరిస్థితులు అయితే ఇప్పుడు ఎక్కడా తిరుమలలో కనిపించట్లేదు. ప్రతి దాంట్లో రాజకీయం చేయాలని చూడటం, అసలు వైసీపీ మోటివ్ ఎలా ఉన్నా కూడా నిజంగానే ప్రపంచవ్యాప్తంగా హిందువులకి వాళ్ళ నమ్మకాలకు కలిగినటువంటి తిరుమలలో ఇలాంటి రోజుకొకటి జరగటం, అది రాజకీయాలకు ముడిపెట్టడం, అసలు దీనికి ఒక చెక్ పడేది ఎలాగంటారు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా కరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 2019కి ముందు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రదర్శించిన కొంత ఉదాసీనత కూడా
వీళ్ళకి ఈ విధంగా కాళ్ళు రావడానికి కారణమైంది. ఎందుకంటే ఆ రోజు నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుమలని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగా కాకుండా ఒక రాజకీయ క్షేత్రంగా, రాజకీయ అస్త్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మలుచుకోగలిగింది. రమణ దీక్షితుల న్యాయంతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆరోపణ చేయించారు. విజయసాయి రెడ్డి ద్వారా ఆరోపణలు చేయించారు. చంద్రబాబు నాయుడు గారిని అవినీతిపరుడిగా, తిరుమల శ్రీవారి ఆభరణాలు కొట్టేసిన వ్యక్తిగా చిత్రీకరించారు. తద్వారా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల వ్యతిరేకత పెంచగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసిన చాలా అంశాల్లో ఇది కూడా ఒక అస్త్రంగా ఆ రోజు ఉపయోగపడింది. అదే స్ట్రాటజీ ఇప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ విధమైన ఆరోపణలకి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ ఈ అంశంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత బహుశా నేను అనుకోవటం కల్తీ నెయ్యి అంశంలో కూడా నాటి బోర్డు చైర్మన్గా ఆల్రెడీ అక్కడ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పని నిర్ధారణ చేసుకొని బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ దాకా ఆ యాజమాన్యాలందరినీ అరెస్ట్ చేశారు. నెలల తరబడి జైల్లో ఉంచారు. మరి వాళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి టెండర్ కట్టబెట్టే నిర్ణయాన్ని తీసుకున్నా. టెండర్ నిబంధనలు సడలించి బెస్ట్ క్వాలిటీ కాకుండా ప్రైస్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఆర్డర్లు ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డికి కూడా అదే స్థాయి అంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కల్తీ నెయ్యి అంశంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు అని. దానికి సంబంధించి ఇప్పటి వరకు యాక్షన్ లేదు. అండ్ ఆయన ఇంకొక మాట కూడా అంటున్నారు, మీరేదో దేవుడి దయ ఉంటే నాకు ఈ పదవి వచ్చిందని చెప్పి బిఆర్ నాయుడు అంటున్నారు. అదే దయ మరి నాపై 2-3 సార్లు చూపించారు కదా, మరి నాకు ఉన్నట్టే కదా, మీరు నాపైన ఎలా ఆరోపణలు చేస్తారని ఇప్పుడు ఆయన అడగగలిగే స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే ఆయనపై వస్తున్న ఆరోపణలు ఇప్పటి వరకు ఆయన యాక్షన్ తీసుకోలేదు కాబట్టి. యాక్షన్ తీసుకుంటారు. పాపం పండటానికి కొంత టైం పడుతుంది. వాళ్ళ చెట్టు నుంచి కాయ రాలి కింద పడాలి అని అంటే ముందు పక్వానికి రావాలి. ఆ పక్వానికి వచ్చిన తర్వాత ఉండమన్నా చెట్టున వేలాడుతూ ఉండలేదు కాయ, తప్పనిసరిగా నేలపాలవుద్ది. ఆ నేలపాలు అయిన రోజు అది పురుగులు పట్టిపోద్దా, పక్షులు తినిపోతాయా, అసలు వినియోగించుకునే ఆ చెట్టు యజమానికి దక్కుద్దో కూడా కాలం నిర్ణయిస్తుంది. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి పాపం పండింది. ఖచ్చితంగా అతని చర్యలకి ప్రతి చర్యలు శ్రీవారి సమక్షంలోనే బిగిన్ కాబోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.